హాయ్ అందరికీ నమస్తే. హరహర మహాదేవ్, జై శ్రీరామ్. సో మనం మొన్ననే శ్రీశైలం అయితే వెళ్ళేసి వచ్చినాం. సో ఇప్పుడైతే నేను శ్రీ వరిజల వేణుగోపాల స్వామి దేవాలయంకి అయితే వెళ్తున్నా. ఇదైతే వచ్చేసి మా దగ్గర నుంచి 107 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో హైదరాబాద్ మెయిన్ సెంటర్ నుంచి అయితే 75 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇంకా నేను ఇంకా పాప బండి మీద అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:51 అవుతుంది. ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్తే మనం అక్కడ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అయితే హైలైట్ ఉంటుంది. ఇది ఎవరికి తెలియదు, అంత ఫేమస్ గుడి అయితే కాదు, కానీ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మిగతా డీటెయిల్స్ మనము ట్రావెలింగ్ చేసే టైంలో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ లేట్ అయిపోతుంది, సన్ రైజ్ మిస్ అయిపోతుంది. గుడి ఓపెనింగ్ టైం వచ్చేసి 6 AM. కొంచెం 4 అయితే అవుతుంది కాబట్టి ఇంకొక 2 hours అయితే నేను వెళ్ళిపోతా. 2 hours కాదు కానీ ఇంకెక్కువ టైమే పడుతుంది, కానీ నేనైతే 2 hours రీచ్ అవ్వాలి, లేకపోతే సన్ రైజ్ అయితే మిస్ అయిపోతుంది. సో మిగతా డీటెయిల్స్ అనేది మనం పోయేటప్పుడు మాట్లాడుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే పెట్టండి. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇదిగోండి, దీనికైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ బయటికి పోతున్నాం. అంటే నాకంటే ముందు పోతుంది అది. సో పోదామా? దా, ఇక బండి అయితే తీస్తా. ఇప్పుడు పెట్రోల్ బంకులు ఓపెన్ ఉంటే ఉండవు, ఈ టైంకి ఉంటాయి మ్యాక్సిమం, లేకపోతే బుగ్గనే. మ్యాక్సిమం అయితే టైం కల్లా ఉండాలి ఓపెన్. రమ్మని ఎక్కేస్తుంది. అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. బండి గిట్ట ఎక్కేసింది పాప. మా పాపని ఇట్లా రమ్మంటే ఎంత దూరం అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే నా మీద నమ్మకం. సో మీ దగ్గరికి ఒక పెట్టుంటే ఇట్లనే ట్రైనింగ్ ఇచ్చుకోండి మంచిగా. అంటే ఏడికైనా పోవచ్చు ఆరామ్సేగా, ఏ ఇబ్బంది లేకుండా బండి మీద తీసుకెళ్ళచ్చు, ఊరికి కానీ ఏడికి కానీ. సో బండి మీద తీసుకెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇదిగోండి, ఇప్పుడే అమీర్పేటకి రీచ్ అయిపోయినాం. ఇక్కడ మనకి ఏదైతే రోడ్డు కనిపిస్తుంది అక్కడి నుంచి వస్తే మేదిపట్నం చూస్తాం. మేదిపట్నం నుంచి రావాలనుకుంటే ఇట్లా తెలుసుకోవాలి. ఏదైతే గూగుల్ మ్యాప్స్ని కరెక్ట్గా ఫాలో అయిపోయారు అనుకోండి, కరెక్ట్గా రీచ్ అయిపోతారు. ఏదో నేను గూగుల్ తల్లిని నమ్మను అని అంటే ఈ వీడియో అయితే చూసుకోండి. మరి ఇక ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మేమిద్దరం అయితే ఏం తినలేం, ఎందుకంటే తినకుండా దర్శనం చేసుకుందామని నేను. ఇంకొక పెద్ద భయం ఏంటంటే దీన్ని లోపలికి ఎలా చేస్తారో చెయ్యరో నాకైతే తెలియదు. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉన్న టెంపుల్ అయితే కాదు అది. కాకపోతే చెప్పలేము అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లుంటాయో తెలియదు కదా. సో ఇక దీన్ని అయితే ఎలా చేస్తారో లేదో ఏమో అర్థమైతలేదు. చూడాలి ఇక. ఆడికి పోయినాక ఒకవేళ ఎలా చేయలేరంటే పర్మిషన్ అయితే అడుగుతా, రిక్వెస్ట్ అయితే చేస్తా. రిక్వెస్ట్ చేసినాక ఎలా కాకపోతే అక్కడనే కొంచెంసేపు కూర్చొని మంచిగా బయట నుంచి మొక్కుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం. దిల్సుఖ్నగర్కి అయితే వచ్చేసాం. దిల్సుఖ్నగర్ వచ్చేసరికి టైం వచ్చేసి 5:35 అయితే అవుతుంది. టైం 5:35 అవుతుంది. దిల్సుఖ్నగర్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడైతే కొంతసేపు ఆపుతా బండి, ఎందుకంటే దీనికి ఇబ్బంది అవుతున్నట్టుంది. కొంచెంసేపు అయితే ఇక్కడ ఆపుతా, ఒక 5 నిమిషాలు ఆపి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతాయి. నుంచి సిటీ అయితే దాటేసాం కాబట్టి సో నో ఇష్యూ. ఇదిగోండి, ఇది ఎప్పుడు దిగదాం అనేది ఉంది, అది దునికేసింది తప్పమని. సో మనం ఎక్కడ ఉన్నామంటే కరెక్ట్గా రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే ఉన్నాం. జస్ట్ ఇప్పుడు ఇంకో బ్రేక్ తీసుకున్నా, ఎందుకంటే మరీ ఎక్కువ కూర్చోబెట్టినాం అనుకో, దానికి గిర్రలు అన్నీ నొప్పి అవుతాయి. అట్లా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళు ఆయి చేస్తారు, నీకు ఆయి చేస్తారు తెలుసా నీకు. అసలు ఎవరికి తింటలేదు, ఆయి లేదు పొక్కలేదు, నడుపే అడ్డుంది ఫస్ట్. ఇది మళ్ళీ ఇక స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. మళ్ళీ ఇంకా ఒక 30 కిలోమీటర్స్ ఉంది ఈ నుంచి.
జస్ట్ చౌటుప్పల్కి కొంచెం ముందుకు వచ్చి ఆగిన. ఇక ఈ నుంచి అయితే 30 కిలోమీటర్స్ ఉంది. మనమైతే రీచ్ అయిపోయినాం ఆఫ్టర్ 100 కిలోమీటర్స్. ఫైనల్గా అయితే మనం ఈ వేణుగోపాల ఆలయానికి రీచ్ అయినాం. కానీ ఇక్కడ నుంచి వాటర్ స్టోర్ అయినాయి, వేరే దారి ఏమైనా ఉందేమో అనుకోవాలి. శ్రీ వరిజల వేణుగోపాల స్వామి దేవస్థానం రీచ్ అయిపోయినాం. ఆ వాటర్ ఆగినా పోవచ్చా బండి? పోవచ్చా? అదిగోండి గుడి అక్కడ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అని రాసింది కొండ మీద. పైన అయితే హనుమంతుడు ఉన్నాడు. లిటరల్గా చెప్తున్నా 100 కిలోమీటర్స్, ఫస్ట్ 100 కిలోమీటర్స్ పాపతోని ఎవరైనా సాహసం చేయగలుగుతారా? నిజంగా లిటరల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా గుడి దగ్గరికి అయితే కొంచెం దూరంలో ఇంకొక 1 కిలోమీటర్ అట్లుంటుంది, రీచ్ అయిపోతా గుడికి. పాపా యూ డిడ్ ఇట్. నేను ఇది ఉండదు అనుకున్నా అంతసేపు, కానీ ఇదైతే ఉంది. ఈ గుడి గురించి మీకు కరెక్ట్గా డీటెయిల్గా చెప్తా, ఈజీగా చెప్తా, వినండి. ఏంటంటే మీరు ఫస్ట్ ఈ గుట్టని అయితే అబ్జర్వ్ చేస్తే ఆ గుట్ట సేమ్ ఆవు రూపంలో ఉంటుంది. సో ఆవు రూపంలో ఎందుకు ఉంటుంది అంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పట్లో ఒక కాపరి ఏంటంటే ఒక ఆవు పుట్టలో పాలిస్తుంటే చూసిండట. చూస్తే అయితే ఆ కాపరి ఏం చేసిండంటే ఒక అట్టె తీసుకొని ఆవును కొడితే ఆవుకి దెబ్బ తాకి రక్తం ఏర్లై పారుతుందంట. సో అప్పుడు ఏంటంటే పోయి పుట్టలో చూస్తే అక్కడ కృష్ణుడు పాలు తాగుతూ ఉంటాడంట. అయితే కృష్ణుడు అంటాడంట ఆ కాపరితోని, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికైనా చెప్తే నీ తలకాయ వాళ్ళకి నువ్వు చనిపోతావు అని చెప్పేసానంటే ఆ కాపరి నా ఒక్క ప్రాణం పోయినా పర్లేదు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడని అందరికీ తెలియాలి, అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి ఇక దగ్గరలో ఉన్న అప్పట్లో రాజులో ఉంటారు కదా వాళ్ళకి పోయి చెప్తే అతను ఇక వచ్చి చూసి ఇక్కడైతే గుడి కట్టించిండు. మీరు మొత్తం గుట్టనైతే కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మీకు సేమ్ ఆవు రూపంలోనే ఉంటుంది గుట్ట. ఇంకోటి పైన మీరు గుడిలో చూసినట్టయితే మీకు కృష్ణుడు స్వయంగా వెలిసిన విగ్రహం అయితే ఉంటుంది. అక్కడైతే కంపల్సరీ దర్శనం చేసుకోండి. ఇది నాకు ఎట్లా తెలుసు అంటే నేను యూట్యూబ్లో ఒక పంతులు గారు అదే గుడి గురించి చెప్తేను అట్లా తెలుసుకున్నా. ఇదేం నా ఓన్ స్టోరీ కాదు, ఒక పంతులు చెప్తేనే నేను మీకు చెప్తున్నా అది. సో పైన మీకు ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు ఏంటంటే ఇట్లా చీల్చుకొని నీళ్ళంటూ బయటకు వచ్చిందంట. ఆ నీళ్ళు అనేది ఇప్పుడు కాదు ఎప్పటికి అసలు ఎప్పటి వరకు ఎండుకపోలేదంట. ఆ కోనేరు అనేది ఎప్పుడు నీళ్ళు ఉంటూనే ఉంటాయంట. ఇంకోటి ఆ కోనేరు నుంచి అదే నీళ్ళతోని డైలీ అభిషేకం అయితే చేస్తారంట. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ మీకు గుడికి కరెక్ట్ కృష్ణుని గుడికి ఆపోజిట్లో మీకు ఒక కొండ ఉంటుంది. కొండ మీద అయితే మీకు శివుని గుడి ఉంటుంది. సో శివలింగం ఉంటుంది. ఆ శివలింగం వచ్చేసి 1800 years ఓల్డ్ శివలింగం. అక్కడ ఇప్పటికీ అప్పుడప్పుడు పూజారులు వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. నేనైతే అక్కడికి వెళ్ళి విజిట్ అవుతా. మీరైతే కంప్లీట్ వీడియో కంపల్సరీ అయితే చూడండి, ఏది కూడా మిస్ కాకండి. మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో మాత్రం కంపల్సరీ అయితే ఉంటుంది. మీకు వెళ్ళడానికి ఈజీ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీడియోలో. మీరైతే ఏది కూడా మిస్ కాకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడే ఆడ బండి పార్కింగ్ చేసుకొని పైకి అయితే స్టెప్స్ అయితే ఎక్కిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా బైక్కి. ఎందుకంటే అది సహకరించలేకపోతే ఇంత దూరం రాము. ఇగో ఎదిగితే ఇంత దూరం రాదు. ఎందుకంటే ఎదిగితే సహకరించకపోతే నేను కూడా ఇంత దూరం రాకపోతుండే. సో మనం పైకి ఎక్కగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్లో ఒక గుడి ఉంది. సో గుడి దగ్గరికి అయితే పోదాం. ఇక్కడ మనకి విగ్రహం ఉంది, కృష్ణుంది. ఇదే గుడి. ఫస్ట్ గుడికి అయితే వెళ్తాం. ఫస్ట్ అయితే ఎలా చేస్తారో లేదో కుక్కని కనుక్కోవాలి. ఎవ్వరు లేరు ఇక్కడ, జనాలు అంటూ ఎవ్వరు లేరు. అంటే నేను ఎర్లీగా వచ్చినందుకేమో మరి. సో ఇక్కడైతే జనాలు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేనే అనుకుంటా దర్శనం చేసుకునేది. పాటలు పెట్టిరు మంచిగా, దేవుని పాటలు అయితే మంచిగా పెట్టిరు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఒక కోనేరు ఉంది, చూపిస్తాను ఆగండి మీకు. బా ఎంత బాగుంది చూడండి కోనేరు. తాంబేలు ఉంది, చెప్పు.
నేను పోగానే జంప్ అయిపోయింది. నువ్వు పెట్టుకోతావు ఏంటి అమ్మ, బయటికి రా, జర్రుంటే చచ్చిపోతుండేరా. పోతుంది అట్లా వాడి. ఇదిగోండి గుడి చూడండి ఎంత బాగుందో, గుడి మాత్రం వచ్చి పాటలు పెట్టారు గుడి దగ్గర అయితే. కానీ చెప్పులు ఏంటి ఏడ్చేస్తా. ఎవ్వరు లేరు గుడి దగ్గర అయితే, ఎవ్వరు లేరు. అప్పుడు పంతులు ఉన్నాడు. సరే అయితే లోపలికైతే పోయి చూద్దాం. నేను అనుకున్నట్టయితే లోపలికి ఎలవ్ చేయలేరు కుక్కకి, మా పాపకైతే ఎలవ్ చేయలేరు. ఇక నీ ముందే అనుకున్నా ఎలవ్ చేయరని, పర్లేదు పర్మిషన్ అడుగుదాం అనుకున్నా కానీ ఇక పర్మిషన్ అయితే చేయలేరు, లోపలికి ఎలవ్ చేయమన్నారు. సర్లే ఇక వేరే దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటా. అక్కడికి ఎలవ్ చేయకపోతే బయట నుంచి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతాను. సో ఆడ గుడిలో అయితే ఎంట్రీ చేయలేరు కదా. సో ఇక్కడ చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. 3 కృష్ణుంది. ఇక్కడ చేసుకుంటాం మేము దర్శనం కావాలంటే. అక్కడ వెళ్ళలేరు కదా, ఇక్కడ చేస్తారు. చుట్టూ లాస్ట్కి ఫైనల్గా అయితే నువ్వు దర్శనం చేసుకుంటున్నావు పో, ఈ గుట్ట మీద దేవుని దగ్గర. ఇదిగో ఒక్కో అక్కడ హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడి దగ్గరికి వెళ్తాం నెక్స్ట్. నేను ఇచ్చి జై శ్రీరామ్, జై హనుమాన్. చూడండి ఎంత పెద్ద విగ్రహమో. స్టిల్ ఇస్తున్నావు అని ఫోటోకి చూస్తూ. ఎంత బాగుంది చూడండి లొకేషన్ అయితే. నిజంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనైతే కంపల్సరీ వచ్చేసేయండి, పీస్ఫుల్గా ఉండొచ్చు. అదే హైవే, ఆడికెళ్ళి అయితే బస్సులు కార్లు అవన్నీ పోతాయి. ఆడికెళ్ళి వచ్చిన మనం. సో లిటరల్గా చాలా హ్యాపీ ఉంది. నేను అనుకోలే వస్తా అని చెప్పి, కొంచెం అయితే టెన్షన్ ఉండే, అయినా వచ్చిన. ఇప్పుడైతే లోపల గుడిలోకైతే వెళ్తా. దీన్ని ఎలో చేస్తారో లేదో నాకైతే తెలియదు. అక్కడైతే పంతులు ఉండేసరికి అయితే ఎలో చేయలేరు ఆ గుడిలో. ఇక్కడైతే గుడిలో పంతులు ఉన్నాడో లేదో తెలియదు. సో ఏంటంటే ఇంత కష్టపడుతున్నందుకు కొంచెం లైక్ షేర్ అయితే చేయండి అందరికీ. ఈ వీడియో షేర్ చేస్తే మీకు గిట ఇక్కడ రానికే ఎవరైనా తోడు దొరుకుతారు మీ దోస్తులలో. నాకైతే ఉంది తోడు, మీకు ఎవరైనా వస్తారు తోడుగా. గుడి దగ్గరికి అయితే పోతున్నా. ఓకే, శివాలయం ఇది వచ్చేసి శివాలయం. ఇదిగోండి శివాలయం, శివుని గుడి. లోపడైతే ఎవ్వరు లేరు గుడి లోపల. మీరు చూడండి, గుడి లోపడైతే ఎవ్వరు లేరు. నిజంగా రద్దీ లేని దేవాలయం దగ్గరికి వస్తే చాలా చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఆగమాం చేయకుండా అబ్బా లోపలికైతే ఎంట్రీ ఇప్పుడే ఇచ్చుకొని. ఇదిగోండి గజస్తంభం. 2001లో కరెక్ట్గా నేను పుట్టిన 1 year తర్వాతనే ఇక్కడ ధ్వజస్తంభం అయితే నిర్మించారంట. ఇదిగోండి రే ఈ గుడిలోకి రాగానే మంచిగా వస్తుంది దేవుని ముంగడ. ఇదిగోండి ఎవ్వరు లేరు శివాలయంలో అయితే, చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరు. రామ్స్ వచ్చి మీరు మాత్రం దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ మెట్టు మేమిద్దరం కలిసి శివుని ముంగడ అయితే దర్శనం చేసుకుంటున్నాం. శివలింగం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓం నమః శివాయ. లిటరల్గా చాలా హ్యాపీగా ఉంది పోయి. నిజంగా
ఈ గుడికి నేను ఫస్ట్ టైం వస్తున్నా, కానీ ఇంత ఆనందం ఉందంటే చెప్పలేనంత ఆనందం ఉంది ఇక్కడైతే. ఇద్దరం కలిసి ఇప్పుడైతే దర్శనం చేసుకున్నాం గుడి దగ్గర. ఇక్కడ పాము పుట్టు ఉంది మంచిగా, నాగదేవత. సో మీరు ఇక్కడ నాకు తెలిసి నాగల పంచంకి ఇక్కడ చాలామంది వస్తారు అనుకుంటా భక్తులు మాత్రం. శివరాత్రి అయితే నిండిపోతారేమో నాకు తెలిసి ఇక్కడైతే భక్తులు 100%. ఇక్కడ శివాలయం ఉంటుంది, వెనకాల నాగదేవత గుడి ఉంటుంది, పక్కనే నవగ్రహాల గుడి ఉంటుంది. ఇదిగో నవగ్రహాలు. ఇంత మంచి ప్లేస్ ఎక్కడో దొరుకుతుంది చెప్పండి. సో ఇప్పుడే 3 గుడిలు అయితే దర్శనం చేసుకున్నాం హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా పైన ఒక గుడి ఉంటుంది, మీకు చూపిస్తాను ఆగండి. ఇదిగో కొండ మీద ఒక గుడి ఉంటుంది, అక్కడ శివలింగం ఉంటుంది యాక్చువల్గా. సో ఇప్పుడైతే పైకి వెళ్తా, బైక్ తీసుకొని వెళ్తా. ఎందుకంటే నడకదారియో బైక్ మరి తెలీదు. నడకదారి ఉంటే నడుచుకుంటూనే పోవాలి, లేదు బైక్ ఎలా ఉందంటే బైక్ తీసుకొని అయితే పోతా. చిన్న శివలింగాలు గిట్ట ఉన్నాయి, చిన్నవి. ఇంకో శివలింగం. లేదు బైక్ అయితే ఎలో లేదంటే దారి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలో కాదు, దారి లేదు. దారి లేనిది మనం బైక్ తీసుకోవాలేం కదా, అందుకనే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. అది ఎట్లా వెళ్ళాలనేది అయితే నాకైతే తెలుస్తలేదు. దారి ఇది ఇట్టేనా కాదా? ఆ గుడి గుట్ట మీద అయితే ఉంది, ఎట్లా పోవాలనేది ఎవరైనా అడుగుతా. ఇక్కడ దగ్గరలో ఏమైనా ఉంటే ఒకసారి ఎవరినైనా అయితే అడుగుతా. కొండ మీదకి ఎట్లా పోవాలన్నా? అవును, అట్లా ఎక్కాలా కొండ? అదేనా దారి? ఓకే, ఆ చెట్ల మధ్యలో నుంచి పోవాలి, అదేనా? వస్తూనే ఉంటుందా? ఏముంటుంది పైన అంటే ఏమైనా ఇబ్బంది పడుతుందా? ధైర్యం పోతా అన్న, దాంట్లో ఏం లేదు. కాకపోతే ఏం ప్రాబ్లం లేదు పైన అంటున్నా. మెట్లు లేవు, మొత్తం కొండనే. ఓకే, సో ఇక అదే అంట దారి. నేను వేరే దారి అనుకున్నా, అదే దారి అంట. మళ్ళీ కొండనే ఉందంట మొత్తం. అదే కన్ఫ్యూజ్ కాకండి, ఇందాక అంకుల్ ఆడనే చెప్పిండు, నేనేమో ముందుకు వెళ్ళిపోయినా హీరోలాగా. ఇదిగోండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలంట. ఇద్దరు ఆంటీ వాళ్ళు మాత్రం చెప్పారు, వీళ్ళు కూడా కొత్తగా వచ్చారంట. కాకపోతే వాళ్ళైతే అట్లా చెప్తారు. సరే పోయి చూద్దాం పోమా. సో అయితే ఫస్ట్ దీన్ని దునికిపియాలి, ఎత్తుకోవాలి ఫస్ట్. బాయ్. స్టెప్స్ ఉన్నాయి కానీ కొంచెం వరకే ఉన్నాయి, నుంచి ఎక్కువే ఉంటుందేమో. ఇదే అనుకుంటా దారి. స్తంభాలు గట్రా అట్టే ఉన్నాయి. ఇటే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుని బొమ్మలు అయితే ఉన్నాయి, ఇరిగిపోయి ఉన్నాయి. కానీ స్టెప్స్ అయితే వచ్చినాయి. మళ్ళీ ఇక పైకి అయితే ఎక్కుదాం. ఇదే దారి రైట్. దారి అయితే వస్తుంది మనకి. సో ఫోన్ అయితే చేంజ్ చేసిన, అలా ఛార్జింగ్ అయిపోయింది. ఇంకో ఫోన్ తీసుకున్నా. సో మీకు పిక్చర్ క్వాలిటీ ఏమైనా తక్కువ వస్తే కొంచెం తిట్టుకోకండి నన్ను. ఇక ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయినా, పైకి పోవాలి. అక్కడ కొండ మీద ఉంటుంది. నిజంగా లిటరల్గా చెప్తున్నా, చెమటలుగా ఆడుతున్నాయి నాకైతే. ఇక్కడ మార్క్స్ గట్రా ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి మార్క్స్, పైకి పోవాలని చెప్పేసి మార్క్స్ అయితే ఉన్నాయి. పవర్ బ్యాంకు, చార్జరు, అంతే. ఇంకేం తెచ్చుకోలే. వాటర్ బాటిల్ తెచ్చుకోలే, ఎందుకంటే ఖాళీ కడుపుతోనే దర్శనం చేసుకుందామని. ఇదిగోండి మా కుక్క.
ఏదో రప్ప ఎక్కుతుంది. దీనికి ఎంత దాహం వేస్తుందో నాకు మాత్రమే తెలుసు. నేను అనవసరంగా వాటర్ బాటిల్ తీసుకురాలి. సీతాఫల పండ్లు ఉన్నాయి ఇక్కడ. అదిగో సీతాఫల పండు చెట్టు చిన్నగా ఉన్నాయి కాయలు. పెద్దగా ఉంటే కంపల్సరీ నేను వేసుకునేటోని. పోయేటప్పుడు చూస్తా, తీసుకోవతా. ఇదిగో దారి చూడండి. దారి మాత్రం హైలైట్ ఉంది. జనాలు ఎవ్వరు లేరు, అసలు మనుషులే లేరు ఇక్కడ. జనాలేంది. అదిగోండి కోతిలు. భయం వేస్తుంది నాకు. అది పాపని చూసి వెళ్ళిపోతున్నట్టున్నాయి. సో నాకేం భయం లేదు. చాలా కోతులు ఉన్నాయి పైన. ఇది చూడు, పోయి కరవనికి అంట పోతుందంట. లొకేషన్ అయితే వస్తుంది. ఇదేం నన్ను గుంజుకోబోతుంది. ఇది గుంజుకోబోతుంది చూడండి. ఇట్లా గుంజుకోబోతున్నావేం రా. సో ఇక ఇక్కడ ఇవి అడ్డం పెట్టారు అంటే ఎవరు జారి పడకుండా. మంచి చేసిరు. ఇది బాగుంది. దీని కనుక నేను చైన్ వదిలేసినా వెళ్ళిపోతా కిందికి. ఇటు దారి, అటు కాదు, సారీ. అమ్మమ్మ, ఇక్కడనే ఉంది కదా గుడి. గుడి దేవత. గుడి లోపల శివలింగం ఉంది ఇక్కడ. గుడి లోపల గబ్బిలాలు ఏమి ఉంటాయేమో భయం వేస్తుంది. గబ్బిలాలు అయితే ఏం లేవు ప్రజెంట్. గబ్బిలాల వాసన అయితే వస్తుంది. హర హర మహాదేవ్. ఇదిగో మంచి మొక్కుకుంటున్నాం. అయితే ఇంత మంచిగా జరగాలి. ఇక్కడ ఇంకో చిన్న శివలింగం అని చూపిస్తున్నారు. ఇక్కడ గోడ కట్టేసి అవతల పోకుండా. ఇంకొకటి ఉంటుంది పైన గుడి. ఇది ఒక్కటే కాదు, ఉంటుంది పైన గుడి. చూపిస్తున్నాను. సో ఇది అమ్మవారి గుడి. అమ్మవారి గుడితో పాటు శివలింగం గిట్ ఉంది లోపల. మీరైతే ఇక్కడ వచ్చి దర్శనం అయితే చేసుకోండి. సో లోపలైతే గబ్బిలాలు అయితే ఏం లేవు. సో భయపడడానికి ఏం ప్రాబ్లం లేదు, భయం లేదు, ఏం లేదు. గబ్బిలాలు ఉంటే అవి ఏంటంటే సడన్గా వచ్చేసే కళ్ళ మీదకి. ఇంకా పైకి వెళ్ళాలి. అదిగోండి పైన కోతులు. మా పాపను చూసి భయపడుతున్నాయి. అదిగోండి అవి ఎవరు వచ్చినాయి. కోతులకి సీతాఫల పండు చెట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇదిగోండి ఇదే గుడి. ఒక నిమిషం చెప్పు. సో సైలెంట్ నేను పట్టుకొని పోతా. ఏమి అయితే వదులుతున్నాయి దీన్ని చూసి. ఏదో దాన్ని చూసి వదులుతున్నాయి. ఇదిగోండి శివుని గుడి పుట్ట మధ్యలో. అలా ఇదే నేను చెప్పి సౌండ్. దా లోపల ఉందా, లోపల దర్శనం చేసుకుందా.
నందీశ్వరుడు. ఇదిగోండి శివలింగం. కనీసం ఒక్కొక్క లోపలికి అయితే ఎంట్రీ ఇస్తుంది. నిజం పాము అనుకున్నాను. శివలింగం 1800 years ఓల్డ్ గుడి అంట. ఇదే 1800 years ఓల్డ్ గుడి. ఇది కొత్తగా చేసేది. ఇది ఏదంటే ఇక్కడ మంచిగా మొక్కుకుందాం మనమైతే. సేమ్ నేను శ్రీశైలంలో ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంది ఇక్కడ శివలింగం మాత్రం డిట్టు. కనీసం ఆగని మంచి మొక్కుకుంటాను అయితే దేవునికి. ఇదైతే వదులుతూనే ఉంది ఆ కోతుల కోసం అని చెప్పి. సో ఇంకొంచెం వెనకాలకైతే వెళ్ళాలి. గుడి వెనకాల గిట్ట దారి ఉంటుంది. సో గుడి వెనకాలకైతే వెళ్తా ఇప్పుడు నేను. ఇదైతే నన్ను చంపుతుంది ఆ కోతులను చూసి. అది అది చూస్తూనే ఉంది. అగో అది చూడు ఎట్లా వేస్తుంది. అది తినుకుంటా ఇట్లా అటు కాదు అటు ఇటు పోతున్నావు. ఇట్లా కోతులు బాగానే ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో లొకేషన్ మాత్రం. హైలైట్ అంటే హైలైట్ ఉంది లొకేషన్ ఇక్కడ. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. మనుషులు లేరు, ఎవ్వరు లేరు. కోతులు ఇక మా కుక్క అదిగోండి కోతులు అక్కడ ఉంది. అయితే దీన్ని చూసి భయపడుతున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. సో లొకేషన్ మాత్రం ఎగ్దమ్ ఉంది. మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ ఇక్కడ వచ్చేసేయండి. ఇదిగోండి ఇందాక అక్కడ మనం దర్శనం చేసుకున్నాం కదా అదే గుడి హనుమంతుడు. అదిగోండి ఇప్పుడు ఆడ అంటూ కొడుతున్నారంటే అక్కడ వచ్చిర్రు ప్రజలు భక్తులు. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉంది. ఇక్కడైతే వచ్చేసేయండి. లొకేషన్ మాత్రం బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీకు కొంచెంసేపు ఫ్రీగా మైండ్ ఫ్రీగా అయితే అవుతుంది ఇక్కడికి వస్తే. సో ఇట్లా స్టెప్స్ మీదకి వెళ్తే ఇక్కడ పైన ఇంకో గుడి ఉంటుంది పైన కొండ మీద. సో అది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఎత్తుకుంటే ఇక్కడ ఎట్లయితే అది కానీ లొకేషన్ ఎగ్దమ్ ఉంది ఇక్కడ. చెప్పులు ఆన్ ఇప్పేసిన ఎందుకంటే కింద గుడి ఉంది కదా. అందుకని చెప్పులు ఆన్ ఇప్పేసిన. ఇళ్ళకి పడితే సుభాషు అనాలే నిన్ను. డేంజర్ ఉంది ఇక్కడ. ఎత్తుకున్నాడు బెస్ట్. దీన్ని ఎత్తుకోవడం బెస్ట్. ఎందుకంటే మళ్ళీ ఇది ఏదైనా లోయలో పడ్డది అనుకో సుభాషు అనాల్సి వస్తుంది. ఇళ్ళకి ఇది అనిపించింది కోతి. బాబా కొండ మీదకి వచ్చినాం బాయ్. కొండ మీదకి మొత్తం కొండ మీదకి అయితే వచ్చేసినాం. అబ్బా ఇదిగోండి గుడి పైన. ఇట్లా కొండలు ఎక్కడం అనేది చాలా డేంజరు. అది కూడా కుక్కతోనంటే ఇంకా డేంజరు. కొండ పైన ఉంది గుడి. అమ్మా ఇదిగోండి మొత్తం మబ్బు ఉంది నా మీద. పైకి ఆగు అట్లా పోక ఆగు.
క్రాస్ అబ్బా నేనైతే వేసుకున్నా. ఒకసారి దీన్ని ఊసిపోయిందా? ఇది గుడి ముంగడక గుడి పైన ఉన్నా నాకు అర్థమైంది. ఇదిగోండి ఇక్కడ ఎట్లా పోతున్నా చూడండి. లేదు లేదు ఇక్కడ గుడి ఏం లేదు, సారీ. పైన గుడి కాదు, కింద గుడే, పైన గోపురం. ఏయ్ కూర్చో, వెళ్ళండి కూర్చో, కింద పడిపోతావు. సుభాష్ అనాలి అన్నీ గిట్ట. కంపల్సరీ విజిట్ అవ్వండి ఇక్కడికి, అస్సలు మిస్ కాకండి. ఉన్న ఒక్క జిందగీలో కంపల్సరీ అన్నీ అనుభవించి చనిపోవాలి. మొత్తం అన్నీ చూడాలి, అన్ని దేవాలయాలు తిరగాలి. మా పాప ఇటు వస్తుంది నాతో పాటు, అదే హైలైట్. అమ్మ పార్వతీపతే హర హర మహాదేవ్. ఆఖరికి కుక్క ఇట ఎంజాయ్ చేస్తుంది వ్యూ. మీరు ఎప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తారో ఏమో. కొంతమంది నిజంగా నేను చూసిన చాలామందిని, చాలామంది వాళ్ళ లైఫ్ ఇక్కడనే అయిపోయింది, ఆగిపోయింది అని అనుకుంటారు. కానీ కాదు, అస్సలు కాదు. లైఫ్ అనేది ఎంతో ఉంది భయ్, నిజంగా చాలా ఉంది లైఫ్ అనేది. మీరే మీ చేతులతోనే, మీ మైండ్ సెట్టే మొత్తం. చెప్తున్నా కదా, మీ మైండ్ సెట్తోనే ఉంటుంది లిటరల్గా. మీరు ఏమనుకుంటే అదే మీ చేతిలోనే ఉంటుంది భయ్. ఇగో వాడు వీడు కాదు, వాళ్ళేమనుకో వీళ్ళని అనుకుంటారు, అదంతా వదిలేసేయండి. చాలామంది డిప్రెస్ పర్సన్స్ నేనైతే చాలామందిని చూసినా. నేను కూడా ఒకప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిన పర్సనే. సో నాకుంటే ఒక స్టోరీ ఉంది, అది ఇప్పుడైతే చెప్పాను. కానీ ఫోన్ అయిపోయింది, వదిలేస్తా లైట్ అన్నీ మర్చిపోయి. నేను మాత్రం లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నా. మీరు గిట్ట ఎంజాయ్ చేయండి. లైఫ్ ఇక్కడ ఎండ్ కాలేదు. లైఫ్ అనేది చాలా పెద్దది. మీరే దాన్ని చిన్నగా అనుకొని మీరే, కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటారు, అది చేసుకుంటారు, ఇది చేసుకుంటారు. అవసరమే లేదు భయ్ ఒకళ్ళ కోసం చావడం. మీ జిందగీ, మీ ఇష్టం, మీ రూల్స్, మీ లైఫ్, అంతే. నిజంగా మీరు మాత్రం ఎవ్వరి కోసం త్యాగం చేసుకోకండి, మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. ఇదే ఏమంటారు నా సజెషన్, నా సజెషన్ భయ్. నేనైతే అదే చెప్తా. నీ లైఫ్ నీ ఇష్టం వచ్చినట్టు చేయి భయ్. నీ ఇష్టం వచ్చినట్టు చేయి, ఇవ్వని భయపడాల్సిన అవసరమే లేదు. వచ్చేసేయండి, మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి లైఫ్ అంటూ. కొన్ని మెమొరీస్ పెట్టుకోండి. చనిపోయే క్షణాల్లో గిట్ట మీకు అన్నీ గుర్తు రావాలి. నేను ఇది చేసిన, అది చేసిన అని మీకంటూ ఒక సాటిస్ఫాక్షన్, డెత్ అనేది ఉండాలి. సాటిస్ఫాక్షన్తో చనిపోవాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఇంట్లో 4 గోడల మధ్యలో ఉండి తిరిగి డ్యూటీకి వచ్చి పడుకొని తిని మళ్ళీ ఇదే నా లైఫ్ అనేది. తిరగాలి, చెయ్యాలి, అన్నీ చేయాలి. అట్లయితేనే అవుతుంది లైఫ్ అంటే. ఇంట్లోనే కూర్చుంటే కాదు భయ్, కాదు, అస్సలు కాదు. వచ్చేసరి తిరుగురి, బరాబర్ తిరుగురి. ఏమైతే పైసలు వస్తాయి 100% వస్తాయి. మీరు పని చేయండి. ఉన్నన్ని రోజులు మీ దగ్గర పైసలు ఉన్నన్ని రోజులు తిరగండి, లేని రోజు పని చేయండి. నేను గిట్ట అదే, నా దగ్గర పైసలు ఉన్నన్ని రోజులు నేను గిట్ట ఎక్స్ప్లోర్ చేస్తా, లేకపోతే పని చేస్తా, అంతే. పైసలు వస్తూ ఉంటాయి, మీరు భయపడకండి. ఫస్ట్ బయటికి వెళ్ళి తిరగండి. అప్పుడైతేనే మీకు లైఫ్ అనేది తెలుస్తుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. మనుషులు అంటే ఏంటి తెలుస్తుంది, బయట ప్రపంచం అంటే ఏంటి తెలుస్తుంది లిటరల్గా. నేనైతే అంతా అనుభవిస్తున్నా, ఏం కాదు. మీరు గిట్ట రండి, మంచిగా ఎంజాయ్ చేయండి లైఫ్ అనేది, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఫైనల్గా మంచి దర్శనం అయితే చేసుకున్నా. కింద శివుని దగ్గర, శివుని గుడిలా, ఇంకా హనుమంతుని దగ్గర మంచి దర్శనం అయితే చేసుకున్నా. మీరు గిట్ట వచ్చేసేయండి లొకేషన్ దగ్గరికి, నార్కెట్పల్లిలా. సో ఇక్కడ మనకి ట్రైన్ ఫెసిలిటీ గిట్ట ఉంది. ఇక్కడ నియర్ బై స్టేషన్ అయితే ఉంది, రైల్వే స్టేషన్. ఎందుకంటే ట్రైన్ పోతుంది, కనిపిస్తుంది కదా మీకు. బైక్, కార్ మీ ఇష్టం, ఎట్లయినా రావచ్చు. సో ఏమంటున్నా అంటే, ఈ వరల్డ్ అనేది మీదే భయ్, నిజంగా మీదే. ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లోర్ చేయరు. ఎవరిని పట్టించుకోకండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తిరగండి. మీ పైసలే. పక్కన గురించి ఆలోచించారంటే కథం అయిపోయినట్టే. నిజంగా ఇదిగో ఇది, దీన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఎంత ఓపిక ఉందో తెలుస్తుంది. ఇది ఇంకా ఇప్పటివరకు తినలేదు, ఇది నేను ఇంకా తినలేము. అంటే
అంటే అర్థం చేసుకొని ఎంతో ఒప్పుకుందో దీనికి. 100 కిలోమీటర్స్ ఫస్ట్ టైం తీసుకొచ్చిన నేను, ఎప్పుడు తీసుకురాలేదు దీన్ని బయటికి ఇంత దూరం. మ్యాక్సిమం ఒక 20 అనుకోండి, ఇంటి దగ్గర ఆడాడ తిరుకుంటా, కానీ ఇంత దూరం అయితే నేను ఎప్పుడు రాలే. ఇది కూడా కొండ ఎక్కింది, నిజంగా హైలైట్ అంటే హైలైట్ ఎక్కింది. నిజంగా నాకైతే మీరు సపోర్ట్ చేయండి. ఇంకా నేను ఇట్లాంటి ఎన్నో 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 తిరుగుతూనే ఉంటా, మీకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటా, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. కొంచెం నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఇది షేర్ చేయండి. షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా తెచ్చేసుకోరి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరు కావాలంటే అక్కడ ఇక్కడ వచ్చేసేయండి. ఎంత బాగుందంటే ప్లేస్, అంత బాగుంది, పీస్ఫుల్గా. నిజంగా మీకు ఎప్పుడైనా ఫెస్టివల్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ వచ్చేసేయండి భయ్. నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్క లొల్లి లేదు, ఒక పంచాయతీ లేదు, ఎవ్వరితో ఏం లేదు, ఎవ్వరి దాందే ఉంది ఇక్కడ. అసలు మనుషులే లేరు భయ్. ఆరామ్సే వచ్చి ఇక్కడ కూర్చొని కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే వచ్చేసేయండి. మంచిగా ఉంటుంది మొత్తం లిటరల్గా. ఎంత బాగుంది తెలుసా లొకేషన్ ఇక్కడ మాత్రం. మా పాప కూడా ఎంజాయ్ చేస్తుంది ఆఖరికి, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. అంత బాగుంది. నాకు ఈరోజు అంటే నేను మార్నింగ్ అది అయిపోయింది భయ్. నిజంగా నేను సడన్గా వచ్చేసిన, నేను అనుకోలే ముందే ప్రీ ప్లాన్ ఏం లేదు, వచ్చేసిన అట్లనే. కానీ ఇంత దూరం ట్రావెల్ చేసిన కుక్కతోనంటే ఎవరైనా నిజంగా సలాం కొడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నా బండి నాకు ఎంత సహకరించిందంటే అంత సహకరించింది. దాని సర్వీసింగ్ అంటే వేపియాలి, కానీ వచ్చింది అది బండి ఈడి వరకు వచ్చింది, మళ్ళీ వెళ్ళాలి అదే రిటర్న్. సో మీరైతే కంపల్సరీ విజిట్ కాండి. ఇక్కడ అదిగోండి అక్కడ చెరువు ఉంది, అక్కడ ఒక చెరువు 3 చెరువు చుట్టుపక్కన, ఎవ్వరు లేరు ప్రశాంతంగా ఉండడానికి. ఇదైతే మంచి ప్లేసు. నిజంగా నేను ఏడికి తీసుకుతున్నా, దీనికి ఇంత ఐడియా లేదు తెలుసా. పొద్దుగాల 4 గంటలకు దీన్ని బండి ఎక్కించుకున్నా, 7:30కి బండి దింపినా నేను ఇక్కడ కరెక్ట్ గుడి దగ్గర. అంటే అర్థం చేసుకున్నా అది ఎంతసేపు కూర్చుందో నాతో పాటు. నిజంగా దానికి ఐడియా లేదు నేను ఏడు తీసుకోతున్నాను, దాని ఇప్పుడు ఏడికి వచ్చేది దానికి కూడా తెలియదు. కానీ నాకు తెలుసు కదా దాన్ని ఏడికి తీసుకుతున్నాను. అదే చెప్తున్నా నేను. అది చనిపోయే లోపల మాత్రం నేను నేను సోలోగా ఏడిపోతే ఆడికి కంపల్సరీ దాన్ని తీసుకొని పోతా. ఎందుకంటే అది కూడా చూడాలి అన్నీ, నేను ఒక్కనే కాదు కదా, దాన్ని ఎవరు తీసుకోపోతారు. అంటే అన్ని కుక్కలను తీసుకోవాలేం, కానీ ఇక నా దగ్గర నా చేతిలోకి వచ్చింది కాబట్టి నా బాధ్యతగా నేను తీసుకోబోతున్నా, మా చెల్లె లాగా. అట్లా ఉంటుంది దీంతో నాతో ముచ్చట. నేనైతే ప్రతి దగ్గర తీసుకెళ్తా. చనిపోయే లోపల మాత్రం దీనికి కొన్ని మెమొరీస్ అనేది క్రియేట్ చేస్తా. దాని మెమొరీస్ అనుకోని ఏమని అనుకుని అది ఒక డాగ్గా అది తీసుకుంటుంది లేదు మెమొరీగా, కానీ నాకు మెమొరీస్ ఇది బతికిన ఎన్ని రోజులు ఇట్లా పోయింది, ఈడికి వచ్చింది అని. కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకున్నా అంటే 1800 ఇయర్స్ ఓల్డ్ మన శివలింగంని తాకినా అంటే నాకు చాలా అంటే చాలా అదృష్టంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా వచ్చేసేయండి ఇక్కడికి, కంపల్సరీ రండి, విజిట్ కాండి. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి భయ్, ఎందుకు చేయొద్దు. మీరు కూడా రండి, ఏం ప్రాబ్లం లేదు. రావాలి, అన్నీ తిరగాలి, అన్నీ చేయాలి. ఉన్న ఒక జిందగీలో అన్నీ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు. ఇదే ఏజ్, పెళ్ళి అయిందంటే అది వేరే మ్యాటర్, కానీ మళ్ళీ అది వేరే అయిపోతుంది. సో మీరైతే రండి, చూడండి, తిరగండి. సో ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతా. నేను ఒక 5 minutes ఉండి వెళ్ళిపోతా. ఇక రిటర్న్ ఎట్లా వచ్చినాను అట్లనే పోవాలి కాబట్టి పొద్దుగాల వచ్చేటప్పుడు చల్లగా ఉండే, ఇప్పుడు ఎండ కొడుతుంది ఫుల్. పర్లేదు వెళ్తా, రిటర్న్ అయితే వెళ్తా, మెల్లగైనా వెళ్తా, కానీ వెళ్తా. దీనికి ఇప్పుడు ఫుడ్ పెడతా, నేను గట్ట కొంచెం తింటా. ఇదే ఆకలితో ఉంది నిజంగా, నేను గట్ట ఆకలితో ఉన్నా. వితౌట్ ఏం తినకుండా అయితే వచ్చేసినాం ఇద్దరం. ఇట్లాంటి ఎన్నో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను, మీరు కూడా సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. సో అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. అందరికీ బాయ్ చెప్పు, అందరికీ బాయ్ చెప్పే. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.